నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. అంకమరావు గారు నమస్కారం సార్. నమస్తే ఒలి గారు. నమస్తే సార్. సార్, 2 రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ మాజీ ముఖ్యమంత్రులు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. ఏదో వచ్చి దాని ఏమంటారు, అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోతున్నట్టు అట్లా కనిపిస్తుంది చూసేవాళ్ళకి. ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రజల సమస్యల పరిష్కారం దిశగా సభలో మనం ఏ విషయాలు లేవనెత్తాలి, ఇది కదా చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సింది. కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదు, ఎందుకు చర్చలో భాగస్వాములు కావట్లేదు అంటే ఏం చెప్తారు? అధికారం ఉంటేనే వాళ్ళు శాసనసభకు వస్తారు, ముఖ్యమంత్రి స్థానం ఇస్తేనే వాళ్ళు శాసనసభకు వస్తారు. నిన్న న్యాయస్థానానికి వెళ్ళాడు కదా ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని. నాకు ఒక అనుమానం కూడా వస్తుంది. ఆరా మస్తాన్ అనే వ్యక్తి అధికారంలోకి వస్తున్నాడని చెప్పని ఆయన పర్యవేక్షణలో జరిగిన దానికి సర్వేలో ఇచ్చాడు కదా, దాన్ని పట్టుకొని మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళి నా సర్వేలో నాకు వచ్చింది కదా నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అడుగుతాడేమో అని కూడా అనుమానం వస్తా ఉంది. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే అధికారం చేతిలో ఉండి ముఖ్యమంత్రి పదవి ఉంటే తప్ప శాసనసభకు రాకూడదని చెప్పని ఇద్దరు తీర్మానం చేసుకున్నట్టున్నారు. గురు శిష్యులే కదా, ఆత్మీయులు కదా ఇద్దరు. ఆత్మీయులు. ఇటు నుంచి డబ్బులు అటు అటు నుంచి డబ్బులు ఇటే వచ్చినాయి, ఇటు నుంచి డబ్బులు అటేం బాగాలేదు. అంటే వాళ్ళ ఆస్తులు, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన వాటికి పంపించారే తప్ప కేసీఆర్ గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో పక్క వాళ్ళకి భిక్షం వేసే అంత ఆలోచన వీళ్ళకి ఉండదు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సరే జరుగుతుంది, కనీసం గౌరవప్రదమైన స్థానాలన్నా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రిగా మాటకారిగా ఆయన వస్తే కొన్ని విషయాలు ప్రజల కోసం మాట్లాడగల శక్తియుక్తులు ఆయనకు ఉన్నాయి. అక్కడ ఆయనకి ఏమున్నాయి? మాట్లాడలేడు, సరైన సంఖ్యలో సభ్యులు లేరు. ఏదన్నా చెప్తే ఇట్లా చూస్తాడు, చేతులు నలుపుకుంటాడు. వాడు గట్టిగా ఏదన్నా ఆంగ్లంలో అడిగితే సమాధానం చెప్పేంత పరిజ్ఞానం లేదు. ఎందుకంటే ఎవరైనా రాసి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన శాసనసభకు వస్తాడు, ప్రశ్నలు వేస్తారు, నేను భోంచేసి వస్తానని వెళ్ళి అక్కడ వీళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ వేరే వాళ్ళు రాసి ఇచ్చేస్తే అప్పుడు దాన్ని తీసుకొచ్చి చదువుతాడు. ఓకే, అవకాశం ఇవ్వరు కదా, ప్రిపేర్ అయ్యి మాడతారా. కాబట్టి అవకాశం లేదు. కాబట్టి రెండోది ఏంటంటే ఒక్కోటి ఉదంతాలన్నీ బయటకు వస్తున్నాయి. ఓకే, ఏమేమి జరిగినాయి ఈ గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏ విధంగా చీకటి వ్యవహారం నడిపారు, ఎంత ప్రభుత్వం అంటే ఆర్బీఐ ద్వారా కావచ్చు లేకపోతే వివిధ సంస్థల ద్వారా కావచ్చు ఎన్ని అప్పులు తీసుకొచ్చారు, సంక్షేమానికి ఎంత వినియోగించారు, మిగిలిన డబ్బులు ఏమైపోయినాయి, ఓకే ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాలకు పన్నుల రూపేణా వచ్చినంత డబ్బులు ఏమైపోయినాయి, ఇవన్నీ లెక్కలు అడుగుతారని. ఈ లెక్కలు అడుగుతా ఉంటే ఇవన్నీ కనుక ప్రజలకు తెలిస్తే, ఇప్పటికే 11 స్థానాలకు పరిమితం చేశారు కాబట్టి ఇప్పుడు కాత్యకూతో వెనకమాల ఉన్న పెద్ద తలకాయలు ఇటు రావట్లేదు కదా. గతంలో ఆయన కొమ్ముగాసి శాసనసభలోనూ బయట రక్షించి మాట్లాడిన పెద్ద తలకాయలు ఊరు రావట్లేదు కదా, వాళ్ళకి అర్థమైపోయింది. ఇక ఇప్పటికే 11 చేశారు, రేపు పొద్దున అసలు రెండిట్లో కూడా అట్టి పెట్టరేమో అని చెప్పి ప్రభుత్వం శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే, గతంలో ఇంత దారుణాలు జరిగిందని చెప్తుంటే, ఇది కాదు జరిగింది ఇదే అని చెప్పే బాధ్యత ఆయన తీసుకునేనా రావాలిగా. ఏమండి మీరు ఇంకా భలే ఇన్నాళ్ళు చూసి జగన్మోహన్ రెడ్డి గారిని భలే అడుగుతున్నారే మీరు. అంటే ఆయన సైడ్ నుంచి ఆయనేమో ఒక చెప్పగలడానికి పరిజ్ఞానం కావాలి కదా. ఒక పక్క కోర్టుకి వెళ్ళారు, నేను అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, మీరన్న ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి కోర్టులో ఆయన పిటిషన్ వేశాడు. ఆయన కాదుగా, న్యాయవాది చేత వేయించాడు. ఇక్కడ మాట్లాడాల్సింది ఆయన కదా. ఆయన ఉద్దేశం అదే కదా, ప్రతిపక్ష హోదా కావాలని ఆయన ఉద్దేశం. కానీ ఇక్కడ అసెంబ్లీ రెగ్యులర్ సమావేశాలకు కూడా రావట్లేదు. ఆయన మాట్లాడాల్సింది నేను కదా. న్యాయవాది మాట్లాడరు, సదర్ రామకృష్ణారెడ్డి మాట్లాడరు, విజయసాయి రెడ్డి మాట్లాడరు, లేకపోతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడరు, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడరు. వాళ్ళు ఊరు లేరు కదా, ఈయన కదా మాట్లాడాల్సింది. ఏం మాట్లాడతాడు చెప్పండి. నిన్న విలేకరుల ప్రశ్నలకి ఢిల్లీలో ఏ విధంగా చెప్పాడు, లేకపోతే నిన్న ఆయన పెట్టినటువంటి పత్రికా సమావేశాలు కావచ్చు, ప్రసార మాధ్యమాలతో మాటామంతి జరుపుకున్నాడు కదా. మామూలుగా సహజంగా మీకు తెలిసినంత వరకు మీ పరిజ్ఞానంలో ఏదైనా ఎలాంటివి పెడితే అక్కడ ఉన్నటువంటి విలేకరులు కావచ్చు లేకపోతే వాళ్ళు అడిగితే సమాధానాలు చెప్పాలి కదా. అంటే ఆయన చెప్పాల్సింది రాసుకొచ్చింది చెప్పాడు, వెళ్ళాడు, అంతే. టైం లేదప్ప అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ అట్లా కుదరదు కదా. ఇప్పుడు అది జరుగుతున్న విషయాలు ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం, ప్రజలు దాని గురించి చర్చించకుండా ఉండాలనే ఉద్దేశంతో బయట ఎలాంటి నాటకాలు ఆడుతున్నారు.
అది పసలేదని తెలుసు. నిన్న ప్రెస్ మీట్లో ఇక నేను అసెంబ్లీకి రాను అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పినట్టే ఉంది ఆయన మాటలను. ఎటు రాడు, ఎందుకంటే వస్తే ఇవన్నీ అడుగుతారు, ఏం మాట్లాడా అంటే ఆయన ఏమన్నారంటే కూడా పోతుంది. ప్రతిపక్ష హోదా కావాలనే ఇవ్వట్లేదు, నేను ఎక్కడ ప్రజా సమస్యల మీద నిలదీస్తాను ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి ఆ ఉద్దేశంతో నాకు హోదా ఇవ్వట్లేదు. ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకోండి, నాయకుడికి సభానాయకుడికి ఎంత సమయం ఇస్తారో ప్రతిపక్ష నాయకుడు అంతే ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి ఇస్తే నేను నిలదీస్తాను కాబట్టి వీళ్ళు కుట్ర చేస్తున్నారు అని చెప్తున్నాడు. గతంలో భారతీయ జనతా పార్టీకి ఇద్దరున్నారు సభ్యులు, పిఠాపురం నుంచి దొరబాబు గారు, ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి గారు. మరి ఆ రోజు ప్రజా సమస్యల గురించి ఎవరు మాట్లాడారు కదా? మాట్లాడారు. లోక్ సత్తాకు ఒక్కలే కదా జయప్రకాష్ నారాయణ గారు. ఆయన ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు కదా. నీకు సంబంధించి మన శాసనసభ తీసుకుందామండి, మిగిలిన సభ్యులందరినీ సభ నుంచి బయటికి పంపించేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే వచ్చి మాట్లాడుతూ ఉంటే మీరు అవహేళన చేసి 156 మంది అవహేళన చేసి ఆయన ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నప్పుడు కూడా మీకు ఎదురు తిరిగి సమాధానం చెప్పి మీ నోర్లు ముయించింది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడు. మీరు ఇప్పుడు 11 మంది ఉన్నారు కదా, అంటే మీ దగ్గర చావ లేదు, ఆ సత్తా లేదు, ఆ పరిజ్ఞానం లేదు, ఆ విధంగా మాట్లాడేంత టెంపరితనం కూడా మీ దగ్గర లేదనేది అర్థమైపోతానే ఉంది కదా. ఇంకొకటి సార్, సభలో అప్పట్లాగా బూతులతో విరుచుకుపడేది, మైకులు కట్ చేసి ఆపేది, దురుసుగా ప్రవర్తించేది ఈ సభలో లేదు. ఎందుకుంటుంది? ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు చేయాలనుకుంటున్నారు. ప్రజల సమస్యల గురించి ఏకవరు పెట్టి నిన్న జరిగితే ధూళిపల్లి నరేంద్ర కుమార్ గారు ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించాడు కదా. ఈ పత్రికల సందర్భించి ప్రకటనలకు ఇచ్చినటువంటి ఖర్చుల గురించి, లెక్కలు జమలు, దీని గురించి మాట్లాడుతున్నారు కదా. అంటే ప్రతి వాళ్ళు కూడా ఈ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. మాధవరెడ్డి గారు కావచ్చు, మాట్లాడిన శాసనసభ్యులు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటో ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు కదా. వాళ్లే ప్రభుత్వం కదా, అయినా సరే మాట్లాడుతున్నారు కదా. నువ్వు ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తివి, నువ్వు పాలపక్షం కాదు, మాజీవి, అయినా సరే నువ్వు వచ్చి మాట్లాడటానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? మాటలు రావు కాబట్టి, ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి, అది అంతే జరిగిద్ది. కాబట్టి అటు నుంచి తప్పించుకోవడం కోసం తన గురించి ఏదో కొండంతలుగా తను వీరుడు, సూర్యుడు, తిరుగులేని నాయకుడు అని చెప్పని వాళ్ళ ప్రసార మాధ్యమాల ద్వారా, వాళ్ళ మనుషుల ద్వారా ఇప్పుడు దాకా చెప్పించుకొని 67 స్థానాలు ఆ రోజు వచ్చినాయి. 2014 నుంచి జరిగిన ఎన్నికల్లో మొన్న అధికారం కట్టబెట్టారు. అధికారంలో వచ్చిన తర్వాత కదా నువ్వు ఎంత పనిమంతుడు అర్థమైపోయింది జనాలకి. ఇప్పుడు పిక్చర్ క్లియర్ అయిపోయింది అంటారు. కాబట్టే కదా పనిమంతుడిని తెచ్చుకున్నారు. ఓకే, నువ్వు పనికిరావనే కదా నేను తీసి పక్కన పెట్టారు. ఓకే, ఇంకేం మాట్లాడతాడు అక్కడికి వచ్చి? ఏ విధంగా మాట్లాడతాడు? అన్ని అబద్ధాలేగా. నిన్న జరిగిన 36 మంది హత్య గావించబడ్డారు, 35 మంది ఈ ప్రభుత్వ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్పాడు కదా. 71 మంది గురించి చెప్పాడు కదా. ఒక్క వ్యక్తి గురించే కదా చుట్టూ తిరుగుతూ ఉంది ఆయన, రషీద్ గురించే కదా. మిగిలిన వాళ్ళ గురించి ఎక్కడా పొందుపరచలేదు. వాళ్ళ పేర్లు కానీ, ఊర్లు కానీ, ప్రాంతాలు కానీ ఎక్కడా చెప్పలేదు కదా. ఇదే మాట ఢిల్లీలో అడిగారు కదా, అక్కడ సమాధానం లేదు కదా. మరి ఏం మాట్లాడతాడు? రేపొద్దు ఇది అడిగారు అనుకోండి, వాళ్ళు అడుగుతున్నారు కదా. ముఖ్యమంత్రి గారు అడిగారు, పవన్ కళ్యాణ్ గారు అడిగారు, హోంమంత్రి అనిత గారు అడిగారు, వాళ్ళ పేర్లు చెప్పండి అని చెప్పని. వినుకొండలో జరిగిన దానికి పలానా వ్యక్తి జిలాని చంపాడు రషీద్ని, జిలాని అదుపులో తీసుకున్నారా లేదా? మిగిలిన వాళ్ళని చేసి తీసుకుంటారు కదా. సాక్ష్యాధారాలు చెప్పండి. అంటే మీ కార్యకర్తల్ని మీరు అనుకున్నట్టుగా నేను చెబుతున్నాను. ఒలి గారు గుర్తుపెట్టుకోండి, అతను ఈ విధంగా చెప్పాడంటే ఏదో ఉంది నిస్సందేహంగా. అంటే వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళ నాయకులను కొంతమంది వేరే పార్టీలో చేర్పించేసి ఈ 70 మందిని వాళ్ళే చంపించాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది నా యొక్క అభియోగం అండి. నిస్సందేహంగా చెబుతున్నాను. నిస్సందేహంగా అదే ఉంది. లేకపోతే ఇంత త్వరగా వాళ్ళకి చాలా ముఖ్యమైన వాళ్ళు, దోపిడీకి, దొంగతనాలకి వాళ్ళకి చేయూతనిచ్చిన వాళ్ళు, దోచుకున్న వాళ్ళు, వందల వేల ఎకరాల్లో గ్రావెల్ని, మట్టిని, ఇసుకని, గనుల్ని దోచుకున్న వాళ్ళు ఈరోజు పార్టీలు మారుతున్నారు అంటే, నిన్ను వదిలిపెట్టి బయటకు వెళ్తున్నారంటే నిస్సందేహంగా మీ వ్యూహంలో భాగంగానే వస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, ఇక్కడ కేసీఆర్ గారు కూడా సార్ మొన్న ఆ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆయన కనిపించారు, కానీ మళ్ళీ చర్చ సందర్భంగా ఆయన కనపడలా. ఆయన మీద కూడా చాలా అభియోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విషయం మనకు తెలిసింది. విద్యుత్తులో కావచ్చు, కాళేశ్వరంలో కావచ్చు, అనేక పథకాల్లో. ఏమంటారు? అంటే ఇవి ఒక్కోటి ఇప్పుడు ఒక మాట శాసనసభలో అన్నారు అంటే, అభియోగం మోపారు అంటే, అధికారంలో ఉండేవాళ్ళు వాళ్ళకి కొంచెం సాక్ష్యాధారాలు ఉంటాయి. వాళ్ళకి సంబంధించి ఎదుర్కోవడానికి వీళ్ళకి ఇప్పుడు ఆయనకి ఏమన్నారు మొన్న విద్యుత్ దానికి సంబంధించి అధికారి ఆయన మీరు సమాధానం కూడా ఇవ్వలేదు కదా. అవును, న్యాయ కమిషన్ విచారణ చేస్తుంటే
ఈ విచారణకి ఏం అర్హత ఉందని చెప్పి ఆయన కోర్టుకి వెళ్ళారు. కోర్టుకెళ్ళారు. కోర్టులో చీవాట్లు పెట్టింది కోర్టు. ఉమ్. విచారణ కమిషన్ విచారణ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ మనం చూసుకుంటా ఉంటే ఇక్కడ ఈయన దొర. ఆయన అంటే మామూలుగా ఏదో ముఠా నాయకుడు. ఈయనైతే ఏకంగా దొర. కాకపోతే ముఠా నాయకుడు నేను రాజు అనుకుంటున్నాడు. అందుకని రాజ్య ప్రసాదాలు కట్టుకుంటా ఉన్నాడు. ఈయన ఏంటంటే దొర. గతంలో ఆయన మాట వేదం అయింది. తెలంగాణ జాతిపిత, ఆయనదే తెలంగాణ, తెలంగాణ అంటే ఆయన విధంగా సాగింది 10 సంవత్సరాలు. ఇప్పుడు ఒక్కసారిగా ఈయన సంధించి ఎదుటాలని కూర్చోబెట్టి మాట్లాడకుండా కూర్చోవయ్యా అని చెప్పని కూర్చోబెట్టిన వ్యక్తి అవతరాలు నువ్వు కూర్చో, నువ్వు చెప్పిన తప్పంటే ఈయన తట్టుకోగలడా? తట్టుకోలేడు కదా. కానీ ఆ అభియోగాలు ఏమైనా కళ్ళ ముందు కొన్ని కనపడతానే ఉన్నాయి కదా, సాక్ష్యాధారాలు కనపడుతున్నాయి కదా. శాసనసభ్యులైనప్పుడు మీ ఆస్తిపాస్తులు ఏంటి, ఈరోజు మీ ఆస్తిపాస్తులు ఏంటి? కుమార్తెలేమో కవిత గారు కారాగారంలో ఉన్నారు. ఒక ఏపీనేమో కొడుకు పేరు మీద, లేకపోతే అల్లుడి పేరు మీద, ఈ ఒక్కోళ్ళు ఆయనకు అనుబంధంగా ఉన్న వాళ్ళందరి పేరు మీద ఈ కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి వీటికి శాసనసభలో వీళ్ళు వస్తే ఇంక రెచ్చిపోయి వాళ్ళు అన్నీ అడుగుతారు. అంటే మొన్న కూడా బడ్జెట్ జస్ట్ చదువుకుంటూ పోతారు కాబట్టి అవును హాజరవ్వాలి. అంటే అక్కడ క్వశ్చన్ చేసేది చర్చే ఉండదు కాబట్టి హాజరయ్యారు. అంతే. సో ఇవాళ నిలదీస్తారు కాబట్టి రాలేదు. అంతే. అలాగే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిజంగా ఆయనకున్న వాక్చాతుర్యానికి ఆయన గనక మాట్లాడితే కొన్ని విషయాలు అనర్గళంగా మాట్లాడతాడు. తప్పైన ఉప్పైన అవతరాలు నోరు మూయించగల శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి వెన్నుచూపి పారిపోతున్నాడు అంటే అందులో లోపం ఉందని భావిస్తున్నారు అందరూ. చూద్దాం సార్, ఇక భవిష్యత్తులో ఎలా ఉంటాయి సమావేశాలు. ఇట్లానే ఉంటాయి, ఇంతకంటే గొప్ప ఏం మార్పు. ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.